ఆరోగ్యం పూర్తిగా సహకరించకున్నా, కాలికి దెబ్బ తగిలినా ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నారు శ్రీకాంత్ గారు. వారి మిత్రులని మనస్ఫూర్తిగా ఆనందంగా ఈ కార్యక్రమానికి విచ్చేశారు వెంకట సుబ్బారావు గారు. ఆకుల వెంకట సుబ్రహ్మణ్యం గారు, గుమ్మడితోట, మొగల్రాజపురం, విజయవాడ. వెంకట సుబ్రహ్మణ్యం గారు ఫెయిర్ షాప్ డీలర్ వీరు. తర్వాత చందన శివప్రసాద్ గారు, కృష్ణా జిల్లా నుంచి, ముచ్చెర్ల గ్రామస్తులు. చందన శివప్రసాద్ గారు. జి వెంకటేశ్వర్లు గారు, గుంటూరు. వెంకటేశ్వర్లు గారు ఎకనామిక్స్ లెక్చరర్గా పనిచేస్తూ ఉన్నారు. వారి దృష్టికి వచ్చినటువంటి కేసులో పూర్తి స్థాయిలో పోరాడి ఇవాళ ఈ సత్కారం అందుకుంటున్నారు వెంకటేశ్వర్లు గారు. నాగులూరి వెంకటలక్ష్మి గారు, గురజాల మండలం, గుంటూరు జిల్లా. నాగులూరి వెంకటనారాయణ గారు, వారి తరఫున కృష్ణమూర్తి గారు. కృష్ణమూర్తి కదా, వారి తరఫున కృష్ణ చైతన్య గారు సత్కారం స్వీకరిస్తూ ఉన్నారు. అప్పన్న శ్రీరాములు గారు, కొయ్యూరు మండలం, విశాఖపట్నం జిల్లా. అప్పన్న శ్రీరాములు గారు. మైసర్ల రాంబాబు గారు, భీమునిపట్నం, విశాఖపట్నం జిల్లా. భీమ్లీ. మైసర్ల రాంబాబు గారు. ఎం మనోజ్ కుమార్ గారు, విశాఖపట్నం. సార్ ఎం మనోజ్ కుమార్ గారు. గుండ్రపు సత్యనారాయణ గారు, విశాఖపట్నం జిల్లా. గంగవరం. గోరెల్లి శ్రీరామ్మూర్తి గారు. శ్రీరామ్మూర్తి గారా? ఓకే. శ్రీరామ్మూర్తి గారు. విశాఖపట్నం జిల్లా. దాదాపు 6 సంవత్సరాలుగా అవిశ్రాంతంగా పనిచేస్తున్నారని ఇప్పుడే అన్నారు అవినీతి నిర్మూలన విషయంలో. టి రమణ గారు, విశాఖపట్నం, గౌరీనగర్, విశాఖపట్నం. టి రమణ గారు, తంపాల రమణ గారు. తర్వాత సూరిశెట్టి రమణ గారు. ఒక నిమిషం ఆగండి. సూరిశెట్టి రమణ గారు, చింతల అగ్రహారం గ్రామం, పెందుర్తి మండలం, విశాఖపట్నం జిల్లా. సూరిశెట్టి రమణ గారు. కర్రీ తాతారావు గారు, విశాఖపట్నం. గాజువాక, విశాఖపట్నం. కర్రీ తాతారావు గారు. శ్రీమతి పి శైలజ, పటమట వాస్తవ్యులు, విజయవాడ. శైలజ గారు. ఏమంటే శైలజ గారికి సత్కారం తీసుకుంటున్నప్పుడు అంటే
వారు ప్రత్యేకమని కాదు, ఒక మహిళామణి కూడా ఈ పోరాటంలో నేను సైతం అని ముందు నిలిచి విజయం సాధించింది కాబట్టి మనస్ఫూర్తిగా అభినందిద్దాం. శ్రీమతి పి శైలజ గారు. నిశ్చల రామకృష్ణ గారు. నిశ్చల రామకృష్ణ గారు, అయ్యన్నపేట జంక్షన్, విజయనగరం. నిశ్చల రామకృష్ణ గారు పేరుకు తగ్గట్టే నిష్ఠగా పరిశ్రమించి విజయులయ్యారు. సత్కారం స్వీకరిస్తూ ఉన్నారు. వీరమళ్ళ మోహన్ రెడ్డి గారు. శ్రీకాకుళం జిల్లా నుంచి వీరమళ్ళ మోహన్ రెడ్డి గారు. ప్రేమ్ కుమార్ గారు, వారి తరఫున ప్రేమ్ కుమార్ గారు. ఎన్ ప్రేమ్ కుమార్. గుమ్మిడి సారథి గారు, వారి తరఫున సురేష్ రెడ్డి గారు సత్కారం స్వీకరిస్తారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేసి అసూలు బాశారు సారథి గారు. ఈ సత్కారం వారి పక్షాన సురేష్ రెడ్డి గారు స్వీకరిస్తూ ఉన్నారు. మనస్ఫూర్తిగా అభినందిద్దామండి. గట్టిగా, ఇంకా గట్టిగా. డి హనుమంతప్ప గారు, అనంతపురం జిల్లా. హనుమంతప్ప గారు, వడ్డెపాలెం గ్రామం, అనంతపురం జిల్లా. ఎం శివప్రసాద్ గారు, పేరూరు, రామగిరి మండలం, అనంతపురం జిల్లా. ఎం శివప్రసాద్. బి కాశీరావు గారు, అనంతపురం జిల్లా. కాశీరావు గారు. ఎన్పి నాగనాథన్ గారు, తూముకుంట, హిందూపూర్, అనంతపూర్ జిల్లా. గంగికుంట్ల వాసుదేవ, అనంతపూర్. గంగికుంట్ల వాసుదేవ్ గారు నైట్ వాచ్మెన్గా పనిచేస్తూ ఉంటారు. ఇవాళ సత్కారం స్వీకరిస్తున్నారు. వారి కృషిని గుర్తించి ఇవాళ శ్రీకాంత్ గారు వారి మిత్రులంతా కలిసి పెద్దల సమక్షంలో ఈ సత్కారం భావిస్తూ ఉన్నారు. బోయే గంగన్న గారు, తిమ్మాపురం గ్రామం, అనంతపురం జిల్లా. గంగన్న గారు. బోయే గంగన్న గారు. బోయే గంగన్న గారు. తర్వాత వి గోవిందరాజులు గారు, అనంతపూర్ జిల్లా. గోవిందరాజులు గారు. వెంకట సుబ్బారావు గారు ఇంతకుముందు సత్కారం స్వీకరించారు.